ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో తన ప్రసంగంలో పాకిస్తాన్ విమర్శించారు. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో తీవ్రమైనది ఇంకా కొనసాగుతున్నది అయినటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని భారతదేశం పాకిస్తాన్కు హెచ్చరించింది. ఇక 80వ యుఎన్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ చర్చ సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరాని భాగంగా ఉంటుందని హరీష్ నొక్కి చెప్పారు. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో తీవ్రమైన కొనసాగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ సైనిక ఆక్రమణ, అణిచివేత, క్రూరత్వం, వనరుల అక్రమ దోపిడీకి పాల్పడుతోందని, దీనివల్ల బహిరంగ తిరుగుబాటు ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని రాయబారి హరీష్ అన్నారు. ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడడం, అందరికీ న్యాయం, గౌరవం, శ్రేయస్సు కోసం వాదించడం లాంటి భారత్ దృక్కోణం వసుదైవ కుటుంబం అని, ఈ దిశగా భారతదేశం యొక్క నిబద్ధత గొప్పదని ఆయన మరింత నొక్కి ఒక్కానించి చెప్పారు.